కనపరుస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ చేరి వచ్చిన సేవకులందరికీ ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రేయర్ ఆర్మీ టీం నుండి నేను కూడా వారిలో ఒక సభ్యుడిని. ఈ రోజున దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగనే ఇక్కడ కుజబాబు గారికి, అలాగే నాతనన్నయ్యకి, ప్రియా దైవజనులు గడిచిన సంవత్సరం చూసాం. మళ్ళీ ఈ సంవత్సరం మా మధ్యలోనికి ఎంతో కష్టపడి మా మధ్యలోకి వస్తూ ఉంటారు, అన్న చెప్తూ ఉంటారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు దైవజనుల పెద్దలకి. అలాగే చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని మనకు అందిస్తున్న జోజీ అంటే అన్నకి నా ప్రత్యేకమైన వందన, నిరంజనానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? మేము క్షేమంగా ఉన్నామండి అన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమి పెద్ద వర్తమానికి నేను కాదు, దేవుడు నా మనసులో పెట్టిన ఒక ఆలోచన నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అందరూ కలిసి పరిశుద్ధ లేఖనం నుండి చదవబడిన లేఖన అంశంలో నుండి యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని 13వ వచనాన్ని మనం చదువుదాం. ఎప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించు మనపూర్వకముగా తిరిగి ఆయనకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములు మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ కూడా ఆమేన్ అని చెప్దాం. ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖనములు మనం చూస్తే దైవజనులు ఈ యొక్క అంశాన్ని పైన మనకు అందజేసిన పేపర్లో ఆ పైన ముద్రించబడిన ఆ వాక్య భాగాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాము. ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. అదేంటి అని అంటే, ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అనే మాటను దేవాది దేవుడు ఒక ప్రవక్తను ఉపయోగించుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడే సెలవిచ్చుచున్న వాక్యం ఏంటంటే, మీరు తిరిగి నా యొద్దకు రండి అనే మాట. మీరు అనే మాట ఒక ప్రాంతానికో లేక ఒక వర్గానికో ఒక జాతికో సంబంధించింది కాదు. సర్వలోకములో ఉన్న ప్రజానికాన్ని ఆయన పిలుస్తున్నాడు. ఏమని? తిరిగి చెప్పండి అందరూ, తిరిగి నా యొద్దకు రండి. ఒక వ్యక్తి సర్వలోకాన్ని పిలుస్తున్నాడు అని అంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనకి తెలిసిన వారినే పిలుస్తాం. సర్వలోకంలో ఉన్న వాళ్ళందరినీ పిలవలేం కదండి, అది మనం భరించలేని పని. ఇప్పుడు మీకు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం అంతర్వేదిలో జరిగితే అంతర్వేది పరిసర ప్రాంతాలను మీరు పిలుచుకుంటారు. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు తిరిగి నా యొద్దకు రండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన దగ్గరకు మనం వెళ్తే ఆయన పిలుస్తున్న పిలుపును ఆహ్వానాన్ని మనం అంగీకరించి ఆయన యొద్దకు రాగలిగితే ఆయన చేసే పనిని మనం ఇక్కడ చూస్తున్నాము. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు గనుక, శాంతమూర్తి గనుక, అత్యంత కృపగలవాడు గనుక, ఏ కీడైతే మీ మీదకి వస్తుంది ఉద్దేశించబడింది అని ప్రపంచం చెప్పుకుంటుందో ఆ కీడును చేయక పశ్చాత్తాపపడి. చూడండి,
కీడును చేయక పశ్చాత్తాపడును. మీ మీదికి రావలసిన కీడు రాకుండా ఆయన మాత్రమే తప్పించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొద్దకు నీవు వస్తే ప్రపంచము మీద ఉద్దేశించబడిన కీడు తప్పించగలిగిన దేవుడు మనం ఆరాధించుచు ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం 14వ వచనంలోనికి మనం వెళితే ఆయన అంటున్నాడు, ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు దీవెన కలగజేసేది ఆయన ఒక్కడు మాత్రమే. తిరిగి నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే, ఆశీర్వాదం కావాలని, కీడు నుండి తప్పించబడాలని ఎన్నో రకాలుగా మనుషులు చాలా రకాల పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉంటే దేవాది దేవుడే జాలి చేసుకొని చెప్తున్నాడు. ఏమని? తిరిగి నా దగ్గరికి రండి, మీ మీద ఉద్దేశించిన కీడును తీయగలిగినది, మీకు మేలును అనుగ్రహించగలిగినది. 18వ వచనంలో తన జనుల ఎడల జాలి చేసుకొనును అనే మాట. ఎవ్వరూ జాలిపడని పరిస్థితులు. ఇదంతా బానే ఉంది. ఈ మాట నేను ఆలోచన చేసి ప్రార్థించుచు ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట, తిరిగి నా యొద్దకు రండి అన్నప్పుడు మనందరం వచ్చాం కదండి. ఈ స్వరం మనకి వినబడింది. యేసయ్య రెక్కల నీడకు మనం వచ్చాం. ఆయన కీడును తప్పించగలిగిన వాడని, మన జీవితంలో దీవెన దయచేయవాడని, మన యందు జాలి పడతాడని మనం ఆయన దగ్గరికి వచ్చాం. మనము వచ్చిన తరువాత అక్కడ రాయబడిన ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటి అంటే, ఇప్పుడైనను అనే మాట. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అనే మాటలో ఇప్పుడైనా అనే మాట మీరు ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడైనా అని అంటున్నాడంటే ఎంతకు ముందు సంగతులు ఏదో జరిగాయి మాట, అంతే కదండి. మీరు మీ పిల్లల్ని కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ అంటారు కదండి, కనీసం ఇప్పుడైనా అంటారు కదండి. మీరు కనీసం ఇంత జరిగిన తర్వాత అయినా అంటారు కదండి. ఇంత జరిగింది, కనీసం ఇప్పుడైనా వీడికి బుద్ధి రాలేదు, ఇప్పుడైనా ఇంకా మాట్లాడలేదు, ఇప్పుడైనా అనే మాట అక్కడ మనం వాడతాం కదండి. యేసయ్య రాయించిన మాటలో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి అనే మాట అక్కడ రాయబడింది. అంటే అంతకు ముందు ఏం జరిగింది సంగతి? ఇప్పుడైనా నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తున్నాడంటే ఇంతకు ముందు ఏం సంగతి జరిగింది? ఇదే యోవేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొక్కి వినండి. ఇది ఇలాంటి సంగతి మీ దినాల్లో గాని మీ పితరుల దినాల్లో గాని జరిగిందా? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. క్వశ్చన్ మార్క్ ఉంది. పెద్దలైన వారు, విఘ్నత కలిగిన వారు ఆలోచించాలి. ఇప్పుడు మీరు చూస్తున్న సంగతి మీ దినాల్లో గాని మీ పితరుల దినాల్లో గాని జరిగిందా? ఏంటా సంగతి? ఆ సంగతి గురించి మీరు మాట్లాడండి. 2-3 వచనం. ఈ సంగతి మీ బిడ్డలకు కూడా చెప్పండి. వారు తమ బిడ్డలకు చెప్తారు, వారు తర్వాత తరాలకి, రాబోయే తరాలకు కూడా చెప్పాలి ఆ సంగతి. ఏంటా సంగతి? ఏంటా సంగతి? ఇప్పుడు 4వ వచనానికి రండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఈ మాటను మీరు ఆలోచన చేయాలి.
అసలు జరిగిన సంగతి ఏంటంటే గొంగలి పురుగులు వచ్చాయి. గొంగలి పురుగులు ఒకవేళ వచ్చాయి అనుకోండి, మీ పెరట్లో పచ్చగా ఉన్న మీ పెరట్లో మీరు నాటిన మొక్కల మీదకి గొంగలి పురుగులు వస్తే మీరు కనుక కానుకోలేదనుకోండి, అది కొంచెమైనా విడిచిపెడుతుందండి. అసలు ఆ మాట నహూము గ్రంథంలో రాయబడింది. ఒకసారి ఆ మాట చూద్దాం, చూడండి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉండదు, చూడండి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీ వర్తకులు గొంగలి పురుగులు అనే దగ్గర నుంచి చదువుదాం, చూడండి. గొంగలి పురుగు వచ్చి గొంగలి పురుగులు అంతయు నాకి వేసి ఎగిరిపోయేను. విన్నారండి? గొంగలి పురుగులు వచ్చి మొత్తం అంతా స్వీప్ అవుట్ చేసేసాయని ఉంది ఇంగ్లీష్ లో. అంటే కంప్లీట్ గా ఏది వదిలిపెట్టుకోకుండా మొత్తాన్ని అంతా తీసివేసింది. అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, ఎప్పుడైనా అనే మాట నీకు చెప్పడానికి అసలు యాక్చువల్ గా ఈ గొంగలి పురుగు వంటి భయంకరమైన పరిస్థితులు ఈ లోకం మీదకి వచ్చినప్పుడు దేశాలు ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోయాయి, ప్రాంతాలు ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోయాయి. అంతయు నాకి వేసి అనే మాట బైబిల్ చెప్తుంది. ఇలాంటి పరిస్థితులు నీ కన్నుల ఎదుట ఆస్ట్రేలియాలో కారు చిచ్చు అంటుకున్నప్పుడు నగరాలు కాల్చబడ్డాయి. ఇదే కరోనా వైరస్ అనేక దేశాల్లో అసలు ఒక్కరు కూడా మిగలకుండా గ్రామాలు ఖాళీ అయిపోయాయి. అయితే ఇక్కడ నేను చదువుతున్నప్పుడు గొంగలి పురుగులు విడిచిన దానిని ఆ మాట మీరు పట్టుకోవాలి. ఎంతో మందిని అంత నాశనం అనే మాట వినబడుతున్నా నీవు నేను విడిచిపెట్టబడ్డాం ఆ శోధనలో నుండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరి దగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గొంగలి పురుగు వచ్చిందంటే అంత నాశనం అవుతుంది. అయితే అక్కడ రాయబడిన మాట గొంగలి పురుగులు విడిచింది అనే మాట రాయబడింది. గొంగలి పురుగులు విడిచింది. రష్యాలో తగ్గిందంట, అమెరికాలో కొంచెం తగ్గుముఖం పట్టిందంట, అంటే కొంచెం ఏదో విడిచిపెట్టిందంట అని చెప్పుకునే లోపల మళ్ళీ ఏమొచ్చాయి? గొంగలి పురుగులు విడిచిన దాని మీద ఏమొచ్చాయి? నా మాట్లాడాడు కొంచెం నోరు తెరిచి. ఏమొచ్చాయి? మిడతలు వచ్చాయి. మిడతలు వస్తే ఏమన్నా వదిలిపెడతాయండి? ఏదో బ్రతికాము, బాగున్నది, కొంచెం పరిస్థితులు కొంచెం కుదుటపడ్డాయి అని అనుకునేసరికి మరలా వేరొకటి వచ్చింది. ఇప్పుడు ఈ గొంగలి పురుగులు విడిచిన దాని మీదకి మిడతలు వస్తే మిడతలు ఏం చేస్తాయండి? ఏమైనా మిగులుస్తాయా? దండులుగా బయలుదేరి పొలం అనే లోకం మీద నాశనం చేయడానికి మిడతలు వస్తే ఆమోసు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆమోసు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో నేలను మొలిచిన మళ్ళీ చదవడమ్మా, నేలను మొలిచిన పచ్చిక అంతయు. ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి. ఏదో గొంగలి పురుగులు వచ్చాయి మొత్తం నాశనం చేశాయి అంటే దాంట్లో ఏదో దేవుని దయ వల్ల మనం విడిచిపెట్టబడ్డాము, ఆ నాశనం నుండి తప్పించబడ్డాము. ఇప్పుడే కొంచెం చిగురులు మొలుస్తున్నాయి, ఇప్పుడే కొంచెం ఆశలు చిగురుస్తున్నాయి. పర్వాలేదు అనే మాట వినబడుతుంది, పర్వాలేదు అనే మాటలు మనకు అక్కడక్కడ వినబడుతుంటే ఇప్పుడు మిడతల దండు వచ్చి అక్కడ రాయబడిన మాట మొలిచిన దానిని. ఏదో కొంచెం మొలిచింది, పర్వాలేదు, ఆశలు చిగురుస్తున్నాయి అనే టయానికి ఇప్పుడు ఏమొచ్చినాయండి? మిడతలు మొలిచిన ప్రతి దాన్ని తినివేస్తా ఉన్నాయి. తర్వాత మాటలు మీరు చూస్తే దానిలో నుండి కూడా ఇక్కడ మీరు ఈ మాట అండర్లైన్ చేయాలి, మిడతలు విడిచిన దానిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గొంగలి పురుగు వంటి నాశనం నుండి దేవుడు మనల్ని తప్పించాడు. రెండవదిగా ఈ మిడతలు విడిచిన దాని
కూడా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి భయానక పరిస్థితుల్లో నుండి తప్పించబడుతున్న మన మీదకి మరలా చూడండి, మిడతలు విడిచిన దాని మీదకి ఇప్పుడు ఏమొచ్చేయండి? చూసారా? పసర పురుగులు. ఏదో పచ్చిగా చిన్న చిగురు మొలిచింది అనేసరికి మరలా ఆ చిగురును తొలిచి వేయడానికి ఏమొచ్చిందండి? పసరు. అక్కడ రాయబడిన మాట నన్ను ఆలోచింపజేసిన మాట, పసరు పురుగులు కూడా చెప్పండి, విడిచిన దానిని. వినాలి. పసరు పురుగులు విడిచిన దాని మీద ఇప్పుడు ఏమొచ్చాయి? ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి. దేవుడు ఎన్నట్లో నుండి తప్పించుకుంటా నిన్ను నన్ను కాపాడుకుంటూ వచ్చాడో మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడైనా అనే మాట ఎందుకు రాయబడిందంటే ఆ ముందు జరిగిన సంగతి ఇది. గొంగళి పురుగుల మీదకి వచ్చినప్పుడు సర్వము అంత నాశనం అయిపోతున్నా ఆ నాశనంలో నుండి నిన్ను కాపాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొంగళి పురుగులు విడిచిన తరువాత మిడతల వంటి భయంకరమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా ఆ పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు నిన్ను తప్పించి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. అది దాటాము, కొంచెం పర్వాలేదు అని అనేసరికి పసరు పురుగులు దాడి చేయడానికి వచ్చిన అది కూడా దేవుడు నిన్ను దాటించాడు. ఇప్పుడు చూడండి ఇది కూడా కొంచెం దాటాము అనేసరికి ఇప్పుడు ఏమో చేయండి, చీడ పట్టిందనుకోండి పురుగు, పైకి బాగానే ఉంటది, వినాలి. చీడ పట్టిందనుకోండి, ఒక చెక్కకు గాని ఒక చెట్టుకు గాని చీడ పడితే చెక్కలాగానే ఉంటది, లోనంతా తోలిచేస్తుంది. ఆ చెక్కలను విరగొట్టే వరకు కూడా దీంట్లో చద పురుగులు ఉన్నాయి అనే మాట నీకు తెలియదు. ఈ రోజున నీ కన్నుల ఎదుట కిడ్నీలు పాడైపోయి, నీ కన్నుల ఎదుట లివర్ చెడిపోయి, నీ కన్నుల ఎదుట అంత బాగుంది అని గుండెలో ఏదో భయంకరమైన సంభవాలు జరిగి నీ కన్నుల ఎదుట ఎంతమంది చచ్చిపోలేదు. చీడ పురుగులు పైకి బాగానే ఉన్నారు చాలా మంది. ఎలా ఉన్నారనంటే బాగానే ఉన్నామంటారు, కానీ సాయంకాలం అయితే ఆ పరిస్థితి చూడాలి మనం. ఎన్ని రకాల మందులు మింగుతున్నా కుదటపడని ఆరోగ్యాలు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా దేహంలో ఏదో రకంగా చీడ తినేస్తూ ఉంది. ఇన్ని పరిస్థితులు దాటించుకుని వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఎప్పుడైనా నేను ఎందుకు కాపాడకుండా వచ్చానో తెలుసా? నువ్వు మూతు గుడ్డ కట్టుకున్నావని కాదు, శానిటైజర్ పాముకుంటున్నావని కాదు, బలమైన ఆహారం తింటున్నావని కాదు నువ్వు కాపాడబడుతుంటా. ఒక తల్లిని, అమ్మ ఎలా ఉన్నావయ్యా, బాగున్నారా అంటే ఆ ముసలమ్మ చెప్తుంది, ఏదో ఎండి గారి మందుల వల్ల పర్వాలేదండి. బాబా ఎండి గారి మందులు వేసుకుని బతికేస్తున్నాడు. కూడా ఆ ఎండి గారి మందులు వేసుకుని చచ్చిపోయిన అనుకుంటున్నారండి. ఈ రోజున ఆ గొంగలి పురుగుల్లో నుండి, ఆ మిడతల దండులో నుండి, ఆ పసరు పురుగుల్లో నుండి, ఈ భయంకరమైన చీడ వంటి వ్యాధుల నుండి నిన్ను కాపాడి ఇక్కడ కూర్చోబెట్టి నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడైనా చెప్పండి, ఇప్పుడైనా. ఇది సర్వలోకం మీదకి వచ్చిన తెగుళ్ళండి, సర్వలోకంలో ప్రజలందరూ అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితులండి. అయితే వేదనతో చెప్తున్న మాట 7వ వచనం చూడండి. యోవేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అవి మళ్ళా అవి నా ద్రాక్ష చెట్లు, నా అంజూరపు చెట్లు. వినాలి. ఇది బయట వారికి కాదండి, దేవుడు సొంతముగా కోరుకొని ఏర్పాటు చేసుకున్న నా ద్రాక్ష చెట్లు. నా అనే మాట మీరు అంటారు మంచిగా, నా అంజూరపు చెట్లు. దేవుడు చెప్తున్నాడు, నీ కన్నుల ఎదుట దేవుని ఎరిగిన ప్రజలు, నీ కన్నుల ఎదుట దేవునిలో ఒక ఉన్నతమైన సేవ చేసిన వారు నా ద్రాక్ష చెట్లు. ఎంతో మందికి నీడనిచ్చాయి, ఎంతో మందికి ఆకలి తీర్చాయి, ఎంతో మంది దాని నీడకు వెళ్ళి ఆశ్రయాన్ని పొందిన నా అంజూరపు చెట్లు కూడా
నా అంజూరపు చెట్లు కూడా పాడు చేయబడ్డాయి, నా అంజూరపు చెట్లు కూడా తుత్తి నీరుగా కొరికి వేయబడ్డాయి, బెరడు ఒలిచి వాటిని పారవేయునట్లుగా చెట్ల కొమ్మలన్నీ తెల్లవారిపోయాయి. నీ కన్నుల ఎదుట ఎంతమంది సేవకులు చచ్చిపోలేదండి? నిజంగా నేను ప్రతి ఉదయం అనుకుంటా ఈ మాట. ఎంతో గొప్ప గొప్ప పరిచర్యలు చేసి అనేక మందికి నీ రక్షణలోకి నడిపించి అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టిన దైవజనులు చచ్చిపోతే, అయ్యా నేను ఎందుకు పనికొస్తాను, అసలు నన్ను ఎందుకు బతికించుకుంటున్నావు? అందరూ ఆలోచన చేయాలి. నిజంగా ఆ సేవకులు బ్రతికి ఉంటే, నిజంగా ఆ సేవకులు ఈ రోజున సజీవంగా ఉంటే ఇంకా అనేక సంఘాలు కట్టేవారు కదా, అనేక మంది ఆకలి తీర్చేవారు కదా, ఇంకా అనేక మందికి దీవెనగా వారు ఉండేవారు కదా. నా ద్రాక్ష చెట్లు వడలిపోయినా, నా అంజూరపు చెట్లు వాడిపోతున్నా, నిన్ను బ్రతికించుకున్న దేవుడు, నిన్ను తప్పించుచు ఉన్న దేవుడు, నిన్ను కాపాడుకుంటున్న దేవుడు కోరుతున్నది ఏంటో తెలుసా? ఎప్పుడైనా నీ కన్నులు ఏదో చిన్నగా కనబడుతున్నాయి కదా, ఎప్పుడైనా మీరు ఇప్పుడు చదవండి అన్నమాట, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉంది. తిరిగి నా యొద్దకు రండి అంటే చాలా మంది వస్తున్నారు. యేసు ప్రభు జబ్బులు తీస్తాడంట, యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు పోతాయంట, యేసు ప్రభు నమ్ముకుంటే పిల్లలు పడతారంట, యేసు ప్రభు నమ్ముకుంటే అది జరుగుతుందంట, ఇది జరుగుతుందంట. చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే మీరు ఉపవాసం ఉండి అంటే అర్థం ఏంటి తెలుసా? ఉపవాసం ఉండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకు నువ్వు మరింత దగ్గర అవుతావని. ఉపవాసం అన్నది మీ ఇంట్లో మీ అమ్మగారు చేస్తే మీ అందరం ఉపవాసం ఉన్నామండి అంటే బాగుంటుందండి. మా ఇంట్లో మా నాన్నగారు ఉపవాసం ఉన్నారంటే మేము ఉపవాసం ఉన్నామండి అంటే బాగుంటుందండి. మీరు ఉపవాసం ఉంది అంటే అర్థం ఏంటంటే, మీ పర్సనల్ గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా మీరు మీ గుండెల మీద చేసుకుని చెప్పాలి, నేను నా దేవునితో మరింత సన్నిహితంగా మెలుగుతున్నాను, నేను మరింత సంబంధాన్ని యేసయ్యతో పెంచుకున్నాను అన్న రీతిలో ఉండాలని. ఉపవాసం అంటే నీ పర్సనల్ రిలేషన్షిప్. ఉపవాసం అంటే ఏదో అన్నం మానేయటం, నీళ్లు మానేయటం అది కాదండి. మంచిదే, అలా చేయడం మంచిదే. నేను అనేది రొటీన్ గా జరిగేది. మన బాడీ నిలబడటానికి మనం ఏం చేస్తామండి? ప్రతిరోజు ఆహారం పెడతాం. ఉపవాసం అనే మాట నిలబడేసరికి రొటీన్ గా జరిగేది కాస్త ఆగుతుంది. రోజు అన్నం పెట్టేదాన్ని కాస్త ఆపాలి, అది ఉపవాసం. రోజు తాగుతావు, కొంచెం ఆ నీళ్లు కొంచెం ఆపుతావు. అర్థమవుతుందండి? జీవితంలో పుట్టింది మొదలుకొని ప్రారంభమైన ఈ ప్రక్రియ ఒకసారి ఆపి నీ యొక్క దృష్టి ఎవరి మీదకి వెళ్ళాలి? అది ఉపవాసం అంటే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏదో జీవితం పుట్టాము, బ్రతుకుతున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, లేచాము, పండుకున్నాము, ఇది కాదు. నీ జీవితంలో డైలీ రొటీన్ గా జరుగుతున్న ప్రక్రియ ఆగాలి. పాపం మనిషిని కబలిస్తుంది పుట్టినప్పటి నుండి. ఈ పాపంలోనే మనిషి బ్రతుకుతున్నాడు, పాపంలోనే చచ్చిపోతున్నాడు. ఈ పాపం నుండి విడుదల పొందాలి, అది ఉపవాసం. ఏది నిజమైన ఉపవాసం? అన్నం మానేసి ఉపవాసం అది వేరే. నేను చెప్పేది అది కాదు. నీ జీవితంలో పుట్టిన కాడ నుండి నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్న ఈ ప్రక్రియ ఆగాలి. నీవు పాపివని నువ్వు గ్రహించి తిరిగి ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గరికి నువ్వు వస్తే 130వ సంకీర్తనలో ఆయన యొద్ద క్షమాపణ దొరుకును అనే మాట ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును అనే మాట 130వ కీర్తనలో మనం చదవగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ పాపాలు క్షమించబడాలని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు?
ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పరచండి, యేసయ్యను ప్రతిమాలుకోవడానికి దేశంలోని పెద్దలందరినీ, జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలోనికి సమకూర్చండి అనే మాటలకు దైవజనులు చదివించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనను, ఈ మాట మీరు అండర్లైన్ చేయాలా, ఇప్పుడైనా ఇన్ని జరుగుతున్న తర్వాత అయినా నీవు ఉపవాసం ఉండి, అంటే అర్థం ఏంటంటే చిన్నప్పుడు నుండి నువ్వు తిన్నావు ఇక్కడ కూర్చున్నావు, మీరు ఎన్ని బస్తాలు తిన్నారు మీరు, ఏం లేదండి, ఒక బస్తా అయ్యేసరికి అయిపోతాయండి. ఏంటి కీడు పాపులను తరుమును అనే మాట లేఖనంలో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడు నీ మీదకి రాకుండా తప్పించబడాలంటే ఆయనలో మార్పు లేదు. ఆయన అత్యంత కృప కలిగిన వాడు, ఆయన కరుణ వాత్సల్యము కలిగిన వాడు, ఆయన శాంతమూర్తి. నిన్ను ఎంత కాలంగా సహిస్తూ వస్తున్నాడో. గొంగలి పురుగులు విడిచి వెళ్ళిపోయినా, పసర పురుగుల మీద పడిన, మిడతల దండొచ్చి అనేక మందిని నాశనం చేసిన, నిన్ను నిలబెట్టుకున్నాడు. చూసావు ఎందుకో తెలుసా? తర్వాత ఆయన ఉపయోగించిన మాట నన్ను చాలా బాధ పెట్టిన మాట. అది 5వ వచనం. చాలు ఏమన్నాడండి? ఎంత తప్పించుకుని వస్తే, ఇన్ని దాటించుకుని వస్తే వీళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు మాట్లాడాలి, మీరు మత్తులైపోయారంట. మత్తులారా అనే మాట ఉపయోగించాడు అక్కడ. మత్తు ఎప్పుడు వస్తుందండి? మాట్లాడాలి మీరు. మత్తు ఎప్పుడు వస్తుందండి? హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత. ఎవరో చెప్తున్నారు. లూకా సువార్త 21, లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. కరెక్ట్ అని చెప్పింది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, అది విన్నారండి, దేనివల్ల? తిండి. ఎంతసేపు కొంతమందికి వారి కడుపే వాళ్ళకి దేవుడు అండి. ఇంకా పొద్దుడు లేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, ఎందుకు చదువుతున్నావురా? మంచి ఉద్యోగం సంపాదించాలి. ఎందుకురా మంచి ఉద్యోగం? బాగా తినాలగా. విన్నారండి? పొద్దుడు లేచిన కాడ నుంచి సాయంకాలం వరకు ఇదే తపన. దేనికి? మాట్లాడాలి మీరు. చెప్పండి, మాట్లాడాలి మీరు. నాకు వినపట్లా. ఓ భక్తుడు అన్నాడు, 1,000,000 విద్యలు నచ్చిందిదే. ఇంకా రెండో పని లేదండి. ఇంకా మార్నింగ్ లేవడం, మమ్మీ టిఫిన్ రెడీ అయిందా? రెడీ అవ్వలేదని కుదరదు, బయటికి వెళ్ళైనా తినేయాలండి తిండి. ఎంత కాలం నుండి తింటా వచ్చాడో దైవజనులు మనం ప్రేమించి ఎన్ని రోజులు అయ్యారు? 3 రోజులు పెట్టి ఉపవాస ప్రార్థనలు. ఆపండి ఏంటి? నీకు తెలుసు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తిండి ఎక్కువైపోతే ఏమైపోతుంది? మొత్తం వస్తుంది. అందు గురించి ఈ తిండి వలన మొత్తులైపోకుండా దేవుడు నిన్ను తింటాక బతికించలేదు. కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట, మనం బ్రతకడం కోసం తినాలి తప్ప. బాగా చెప్పారు ఎవరో తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం బతకాలి కాబట్టి తినాలి. విన్నారా? ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణంలో ఐగుప్తుని విడిచిపెట్టి, ఆ ఫరోను విడిచిపెట్టి, ఆ భయంకర పరిస్థితులను విడిచిపెట్టి వారు అరణ్య యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు వారికి ఏం కురిసిందండి? ఇక్కడ మన్నా కూర్చుందని ఇక్కడ పడిపోయేవనుకో జర్నీ సాగదు. నీ జర్నీ సాగాలి కాబట్టి నీకు మన్నా పంపిస్తున్నాడు ఆయన. అది నేను చెప్పేది. నీ జీవిత యాత్ర ఐగుప్తులో ప్రారంభమయ్యావు, ఈ శపితమైన లోకంలో నుండి బయలుదేరావు. నీ యాత్ర సాగడానికి నీకు
తప్ప మన్నా దొరికిందని కూర్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎవరు రేపు పిల్లలకి ఎలాగండి అన్నట్టుగా ఇంట్లో పెట్టుకుంటే రేపు కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది. ఏ రోజుకి కావలసిన అవసరం. నా జీవితంలో నేను ఎప్పుడు నా డైరీలో రాసుకునేది ఏంటి తెలుసా? క్రీస్తు యేసునందు మహిమలో. కొంతమంది చెప్తున్నారేంటి? చెప్పాలందరూ. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి కోరిక కాదు, మీ అవసరం ఏంటో దేవుడు తీరుస్తాడు. చెప్పకుండా నువ్వు దగ్గర వాలి, అది కోరుకునే. యేసయ్య నిన్ను పుట్టించి ఇన్ని రకాల పరిస్థితులు వచ్చినాయండి. ఇందాక చూపించాను, కొంగల పురుగులు మొత్తం నాకి వేసి ఎన్ని ఊర్లు కాలైపోయాయో, ఎన్ని కుటుంబాలు కాలైపోయాయో. మొన్న మీటింగ్కి వెళ్తే ఒక బాబుని ఇక్కడ నిలబెట్టి ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ బాబు కోసం మీరు ప్రార్థన చేయండి. ఏంటో తెలుసండి, మొట్టమొదటిగా పెద్దమ్మకి కరోనా వస్తే పెద్దమ్మ చనిపోయింది, తర్వాత వాళ్ళ పెద్దనాన్న చనిపోయారు, తర్వాత వాళ్ళ నాన్న చనిపోయారు, తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు, నానమ్మ చనిపోయింది. 2 అంతస్తులు బిల్డింగ్ ఉంది, 5 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు ఎవరున్నారో దేవుణ్ణి బతికించుకున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి, నీ జీవితంలో ఒక అత్యున్నతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడమే. నీ జీవితంలో నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత ఎంతమంది పిల్లలు కన్నావు, ఎన్ని ఇల్లు కట్టావు, ఎన్ని ఎకరాలు కొన్నావు, అది అడగడు. నీ జీవితం పరిశుద్ధమైందా కాదా? నీవు నీ బ్రతుకు దినాల్లో యేసయ్య వైపు చూడకుండా, కొంతమందికి దేవుడు అవసరంలా, బ్రతుకు దినాలన్నిటో భూమి మీద ఉన్నంత సేపు నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. అనేక సంవత్సరాలకి సరిపడా నీకు సమకూర్చి పెట్టేశాను. అప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నా కొట్లు ఇప్పుతాను. అబ్బా, కొట్లు కూడా ఇడియే ఎందుకంటే డాక్టర్లు చేరేస్తుంటే అబ్బబ్బబ్బా వీల్ చైర్ మీద ఊగుతాను, నా ప్రాణం అంట. అబ్బబ్బబ్బ, నీ దేవుడితో పని లేదారా నీకు? నాకు దేవుడు, నేను కష్టపడి సంపాదించాను సార్, నేను కష్టపడ్డాను, షాపులు కట్టానంటే ఎన్ని నా కష్టం నా వల్ల అయింది, అంత నాదే అని అనుకుంటున్నాడే తప్ప నువ్వు పీలుస్తున్న గాలి ఎక్కడదరా? ఆక్సిజన్ సిలిండర్లు ఇంట్లో కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు తెలుసా మీకు ఆ విషయం? ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని పెట్టుకుని బతకాలంటే మన లాంటి బతుకుతాడంటే మీరు బతుకుతారే మంత్రి వేదులు, కానీ నేను బతకలేను. ఏంటారండి, మనం బతకలేము. కానీ దేవుడు నీకు ఊపిరిచ్చాడు కదా. లాక్డౌన్ అండి, మా ఫ్యామిలీలో మేము ఎవరు తినలేదండి, పస్తున్నాం. వారం రోజులు అన్నం తినలేదండి, అన్నం వచ్చి చేయొద్దండి అన్నారండి. దేవుడు మిమ్మల్ని పోషించాడు, దేవుడు మనల్ని తప్పించాడు. ఈ కొంగల పురుగు లాంటి మహా సమూహాలు ఎన్నో దేశాలు తుడిచిపెట్టుకెళ్ళిపోయినా వాటిని విడిచి, వాటి నుండి మనల్ని తప్పించి ఇప్పుడైనా మొత్తులైపోక ఏం చేయండి? ఉపవాసం ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపవాస దినం ప్రతిష్ఠించండి. తర్వాత నేను 2వ అధ్యాయంలో వెళ్ళిన తర్వాత ఎక్కడ చూడండి, 15వ వచనం నేను చదువుతున్నాను, స్పీడ్ గా చదువుతున్నాను చూడండి. సియోనులో బాగా ఊదుడి, 15వ వచనం నుండి చదువుతాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనప్పుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు చంటి బిడ్డలు కూడా తోడుకురండి. పెళ్లి అవుతున్న పెళ్లి కుమారుడు అంతఃపురంలో కూర్చుంటారు, ఏసీ గదిలో అంటే కుదరదు. అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రెడీ అవుతున్నా సరే తీసుకురా. ఎక్కడికి? దేవుని మందిరంలోనికి రావాలి. ఉపవాసం అంటే ఆయనకు మరింత సమీపించాలా, దేవునితో ఒక కనెక్షన్ కలిగి ఉండాలా. కొంతమందికి ఏం చేయాలో తెలియట్లేదండి. కొంతమంది ఫోన్ చేస్తారు, అసలు ఏం చేయాలో అర్థమవుతుందన్నా. ఇది చేద్దాం అనుకుంటున్నాం కుదరట్లా, అది చేద్దాం అనుకుంటున్నాం కుదరట్లా, ఇంకోటి చేద్దాం అనుకుంటున్నాం కుదరట్లా.
నిన్ను సృష్టించిన సృష్టికర్తతో కనెక్ట్ అవుతే మిగతా మ్యాటర్ అంతా ఆయన చూసుకుంటాడు. గట్టిగా చెప్పడం దగ్గరగా హల్లెలూయా. నీవు దేవునితో కనెక్షన్ లోనికి రానంతసేపు, నీవు దేవునితో ఒక మంచి సత్సంబంధం ఏర్పడినంతసేపు ఎంత చేసినా నీ జీవితంలో ఉపయోగం ఉండదు, జీవితంలో విజయం ఉండదు. భగవంతుని కనెక్ట్ అవ్వాలని ఎంతో మంది భక్తులు ప్రయాసపడ్డారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంటి చెప్పండి? అబ్బా, అంబిక దర్బారు తెలిగితే నీ ఎవరు కనెక్ట్ అవుతావంట? నీ ఇల్లు తగలబెట్టేసిన అవదా పని. భగవంతునికి భక్తునికి అనుసంధానం అవ్వాలంటే నువ్వు నీ సృష్టికర్త ఎవడో తెలియాలి. కనబడిన ప్రతి చోట నన్ను ఆశీర్వదించయ్యా, ఎక్కడొస్తారు ఆశీర్వాదం? నేను ప్రతి యూత్ మీటింగ్ లో చెప్తాను అన్నమాట. ప్రసంగి గ్రంథం ఉంటుంది చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన, రెండో భాగం చదువుతున్నాను. ఆయన 3వ అధ్యాయము 11వ వచనములో నేను రెండో భాగాన్ని చదువుతున్నాను. ఆయన శాశ్వత కాల జ్ఞానమును ఎక్కడుంచాడు? ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుని మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఈ ఉపవాస దినము కూడికల మొదటి దినమునే మీరు ఆశీర్వదించబడగలరు. ఇక్కడి నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శాశ్వత కాల జ్ఞానాన్ని ఎక్కడ ఉంచాడంట? నరుల హృదయం ఉంచాడు. దేవుడు ఆల్రెడీ నీ జీవితానికి కావలసిన శాశ్వత కాల జ్ఞానాన్ని నీ యొక్క చిప్ లో స్టోర్ చేశాడు. నీ దగ్గర 4GB పెన్ డ్రైవ్ ఉందని చెప్పుకొని అబ్బా నా దగ్గర 4GB పెన్ డ్రైవ్ ఉందని తిరుగుతున్నాను. ఉపయోగం ఏమన్నా? ఈ 4GB పెన్ డ్రైవ్ అంటే దీంట్లో పెట్టాలి, అప్పుడు ఉపయోగపడ. మాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నారు, బోర్ ఉందన్నారు. బతికిన తర్వాత ఉపవాసం ఉందని జీవితంలో వచ్చావా దేవుని సన్నిధికి? నేను నడిచి వస్తుంటే, బండి మీద వస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు కనబడుతున్నాయి. ఏంటనుకుంటున్నారు? గుంపుగా కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తారు అనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? నేను చెప్పాల్సలేదు. ఈ త్రాగుబోతులందరూ ఇప్పుడైనా మార్పు చెందకపోతే, అందు గురించి ఇంత జరిగిన నీకు బుద్ధి రాకపోతే నేను ఎవరు మారుతాడు రా? ఇప్పుడైనా అనే మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి యేసయ్యతో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను బతికించుకున్నాడంటే. నా ద్రాక్ష తోటలు వాడిపోయాయి, నా అంచురపు చెట్లు, జల్దరు చెట్లు వాడిపోయాయి. ఎంతమంది సేవకులు చచ్చిపోయాడండి. దేవుడు నిన్నే బ్రతికించుకోవడానికి కారణం ఏంటి? దేవుడు నిన్నే కోరుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుతావని, ఇప్పటికైనా నీ మనసు తిప్పుకుంటావని. ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి జీవితంలో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఈ రోజున ఈ కూడికలు మనం ముందు అనుకున్నామండి. అసలు ఈ సభలు జరుగుతాయని ఎవరైనా ఊహించామా? భయంకరమైన పరిస్థితుల్లో అందరూ ఇళ్ళకే పరిమితమైపోయి బ్రతుకుతామో చస్తామో తెలియని పరిస్థితుల మధ్యలో బిక్కుమని తినడానికి గింజలు లేకపోతే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఏదోలాగా మనల్ని పోషించాడు, మనల్ని బతికించుకుంటూ వచ్చాడు. ఇంత బ్రతుకునిచ్చిన దేవునికి ఇప్పుడైనా ఉపవాసం అనేది అందరు కలిసి కాదు, నీ పర్సనల్ గా నీకు యేసయ్యకి సంబంధం ఉందా? నీ జీవితంలో యేసయ్యతో నీకు సంబంధం ఉందా? ఎప్పుడైనా అక్కడ చదివిన మాట మత్తులారా అనే మాట. ఏ షాపులైనా బంద్ చేస్తున్నారు కానీ
లాక్డౌన్ అయితే కొన్ని రోజులు బంద్ చేసి ఫస్ట్ తెలిసిన జాబ్లో ఏంటి మీకు తెలియదు ఏముంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మత్తులారా మేలుకొని, ఇప్పుడు చూడండి, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు అనేమాట. మొట్టమొదటిగా ఉపవాసం అంటే ఆయనతో మంచి సత్సంబంధం, ఆ మాట మీరు గుర్తుపెట్టాలి. రెండోది కన్నీరు విడుచుచు అనే మాట. కన్నీరు ఎవరికి వస్తుందంటే, చెప్పండి, కన్నీరు ఎవరికి వస్తుంది? కొంతమంది చెప్తున్నారు ఎక్కడో. కన్నీరు ఎవరికి వస్తుందమ్మా? బాగా ఉన్నప్పుడు వస్తుందంట కొంతమందికి. ఎవరైనా చనిపోతే వస్తుంది కొంతమందికి. ఓకే, ఇవన్నీ రెండే, తప్పని కాదు. ఇంకోటి నేను చెప్పనా, బతుకున్నవాడిగా వస్తుంది కన్నీరు. నువ్వు బతుకున్నావు అంట రుజువు ఏంటంటే కన్నీరు అవుతుంది నీకు. ఎందుకు? నీ జీవిత యాత్ర ముందుకెళ్తున్నప్పుడు నీ యాత్రను అడ్డుకోవడానికి, నీ యొక్క జీవితాన్ని ఆపడానికి నీ మీద రేగుతున్న దుమ్ము, పాపం నీ కంటిలో పడుతున్నప్పుడు నువ్వు బతుకున్నవాడు అయితే ఆ కంటిలో పడిన నలుసు బయటకు వచ్చే వరకు కూడా కన్నీరు వస్తుంది. కన్నీరు రావాలి. నువ్వు బతుకున్నావంటానికి రుజువేంటో తెలుసా? బీచ్ పక్కన మీ బీచ్ దగ్గర కదండి, బీచ్ పక్కన మీరు ఆ ఇసుకలో పడి దొల్లిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఒక్క రేణువు కనుక కంట్లో ఉండిపోయింది అనుకోండి, మీ కన్ను ఒప్పుకుంటుందా? మాట్లాడాలి. ఒప్పుకుంటుందా? నెరిగిపోతుంది. నువ్వు ఎంత ఏమి చేసినా ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితులను బయటికి రావాల్సిందే. ఎవరికిది? మాట్లాడాలి మీరు. ఎవరికిది? కొంతమంది చెప్తున్నారు, అందరూ సజీవంగా వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు బతుకుంటే నీ కంట్లో పడ్డ ప్రతిది బయటికి రావాలా. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలం అవుతున్నా వారికి నలుసు ఉందన్న సంగతి వారికి తెలుసు, కానీ రావట్లా. ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉంటే, ఆయన దగ్గరికి వెళ్తే నీలో ఏం నలుసుందో ఆయన తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతమందికి దగ్గరికి తిరిగినా నీలో ఈ లోపం ఉందని ఎవడు చెప్పడు. నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చున్నా నీవి తప్పు చేస్తున్నావని ఎవడు చెప్పడు. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే నీలో పాపము లేకుండా పరిశుద్ధపరచగలిగిన దేవుడు కనుక చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా. ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడవలసిన రోజులు ఇవి. తాగుతూనే ఉంటారు, పాటలు పాడతారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా చేస్తారు, పనికి మాలిన వేషాలన్నీ వేస్తారు, ఇక్కడికి వచ్చి మాత్రం ప్రైజ్ లోడ్ అంటారు. నువ్వు చచ్చిపోయావు. నీవు బ్రతకాలంటే జీవమైన యేసయ్య నీలోనికి రావాలి. ఇప్పుడైనా, ఈ క్షణంలోనైనా యేసయ్య నా హృదయంలోనికి రా అంటే నీలో ఉన్న ప్రతి అపవిత్రత తీసేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధించు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. కన్నీరు విడవాలి. సంఘాన్ని చూసినప్పుడు యేసయ్య అంటాడు, రాజకుమార పుత్రిగా నువ్వెంత అందంగా ఉన్నావమ్మా, నువ్వు సుందరివి. పరమగీత గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గువ్వ కన్నులు లేక పావురపు కన్నులు మీరు చూస్తే దాన్ని కంటిలో ఎప్పుడు కూడా దగ్గరగా పెట్టుకుని మీరు చూడండి. పావురాయిని, ఆ గువ్వని ఎప్పుడు కూడా కన్నీరు తిరుగుతూనే ఉంటది. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను బాప్తిస్మం పొంది ఇన్ని సంవత్సరాలు అయిందండి అన్నా సరే నువ్వు పాపంలో పడతావు. నువ్వు ఉన్న పరలోకంలో కాదు, లోకంలో. పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అందరు ఇక్కడ ఉన్నారు కదా.
ఈ లోకంలో బ్రతుకుతున్నంత సేపు ఏదో నలుసు మీద ఆడుతూనే ఉంటది. ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చానండి, నా మీద ఏం పడదండి అంటే కుదురుతుందా? కుదరదు. నీ జీవితంలో భూమి మీద ఉన్నంత సేపు ఏదో రకంగా నిన్ను పాపంలోనికి లాగేయడానికి. అందు గురించి యేసయ్య ఏమన్నా తెలుసా? నీ దేహానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. ఒకవేళ తేటగా లేకపోయినా పర్లేదండి, ఒక గుప్పుడు మట్టేసి తిరుగుతానంటే దేహం అంతా చీకటి అయిపోతాయి. కళ్ళు పోయిన అడిగినా చెప్తారు. ఏదో సీఎం గారు ఏదో ప్రోగ్రాం పెట్టారు కదండి, కంటి వెలుగు. ఎందుకు? ఎవడ చూడకుండా సాగకూడదని. మీరు చూసే సాగలా అనే కదా ముసలు అందరికి ఫ్రీగా కాలు కూడా ఎత్తున్నారంట. నేను ప్రసారం చేయడానికి రాలేదంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో నీ కన్నే సర్వేంద్రియానం. నేను మీకు ఎన్ని తెలుసు? మీకు ఇంద్రియాలన్నిటిలో కూడా కన్ను ప్రధానమైంది. బాగా చెప్పారండి. మరి కన్ను మరి యేసయ్య చూడగలుగుతుందా? ఇప్పుడు ఉపవాసం అంటే ఆయన ఎదుర్కోకుండా కూర్చున్నావు. నువ్వు కళ్ళు తెరిచి నీకు ఎవరు కనపడాలి? నేను ఇందాక వస్తున్నప్పుడు మా ఇంటి పక్క టీవీలో పాట కనబడుతుంది. కళ్ళు మూసినా ఆవిడే కనబడుతుందంట, నడిచినా ఆవిడే కనబడుతుందంట. చచ్చిపోరాయి పనికి మరి మాటలని ఎంతమంది నాశనం అయిపోతారండి. నీ కన్నులు ఎదుట కనబడవలసింది ఎవరో? యేసయ్యే మన మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను చూసే కన్నులు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనా చెప్పినప్పుడు మీరు ఉపవాసం నుండి, రెండోది కన్నీరు విడవాలి. కొంతమంది జీవితాల్లో కన్నీరే లేదండి, అలా వెళ్ళిపోతుందంతే. మేము మీటింగ్కి వెళ్ళాం జాగోబాయి గారితో. అక్కడ ఎవడో తాగేసి ఇష్టానుసారంగా వెళ్తే కనీసం ఇది దైవ సన్నిధి, దైవజనుడిగా నిలబడ్డాడు, వాక్యం జరుగుతుంది అని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అలా వదిలేశారంతే. వీడు తాగుబోతాడు, పనికి మాల పనులన్నీ చేశాడు, ఈ మీటింగ్ జరగకుండా ప్రాబ్లం జరుగుతుంది అనే ఇంగితం లేదు. ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. ఆ కుటుంబ యజమాని వెళ్ళి, అయ్యా నేను మీటింగ్ పెట్టుకున్నాను అయ్యా, తప్పకుండా అయ్యా అంటే ఇంటాడన్నాడు. తాగుబోతుడిని కింద వదిలేస్తున్నారండి. తిరుగుబోతుడి కింద వదిలేస్తున్నారండి. తాగి చస్తే నరకం వెళ్ళిపోతున్నాడు. మన కుటుంబాల్లో ఎంతమంది ఇంకా అలాగే ఉండగా నీ కన్నంట నీళ్ళు రావట్లేదంటే నువ్వు బ్రతికవా సత్యవా? ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలి? నోటేసి మాట్లాడాలి. ఏం చేయాలి? ఎంతమంది కన్నీరు మీద. సెయింట్ అగస్టిన్ అంటాడు, నేను పాపినే, నేను అక్రమ సంబంధంలో బ్రతుకుతున్న వాడిని, అయితే నా తల్లి కాచిన కన్నీటిలో నేను కొట్టుకొని బాలిపీఠం మీద వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడ్చే తల్లి తండ్రులు ఇక్కడ ఉండగలిగితే, నీ కుటుంబం కొరకు ఏడ్చే కన్నీరు కాచే విలాపకర్తలు ఉండగలిగితే, ఇర్మియా అంటాడు, నా జనులలో నశించు పోతున్న వారి కొరకు నా కన్నుల కన్నీటి ఊటగా, నా తల జలమయంగా నువ్వు మార్చుకున్నానంటాడు. ఈరోజు ఎంతమంది విలపిస్తున్నారు. ఉపవాస దినాలంటే పండగ చేసుకోవడానికి కాదండి, ఊరు నాశనం అయిపోతుంది. ఇంట్లో ఇంకా అనేక మంది రక్షించబడలేరు. ఇప్పుడైనా ఇన్ని చూస్తున్నాం కదా, నా ద్రాక్ష చెట్లు వాడిపోతున్నా, నా చల్లరు చెట్లు పడిపోతున్నా, ఇంత నాశనం జరుగుతున్నా దేవుడు నిన్ను నన్ను కాపాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైనా
మీరు ఉపవాసం ఉంది కన్నీరు విడవాలి. ఎంతో మందికి ఈ రోజున కన్నీరు లేదండి. చచ్చిపోయినోడిని గోధుర వేసి ఓ పారమట్టేయండి మాట్లాడ్డాడు, పారమట్టి కొండలేయండి మాట్లాడ్డాడు. పార కాదు, మొత్తం కప్పెట్టేయండి మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడండి మీరందరూ? ఎందుకు? చచ్చిపోయాడు. నువ్వు బతుకున్నవాడు అయితే, నేను యేసులో బ్రతుకుతున్నాను, యేసయ్య నాకు తెలుసు అనే వ్యక్తివి నువ్వైతే, నీ కన్నులు కన్నీటి ఓటగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియురాల్ని చూసి దేవాది దేవుడు అంటున్నాడు, ప్రియురాలో నీవు సుందరివి. ఎందుకో తెలుసా? సోకు చేస్తున్నావని కాదు, బాగా బల్లించి పాడుతున్నావని కాదు, బాగా వాయిద్యాలు వాయిస్తున్నావని కాదు, నేను ఎప్పుడు నీలో సీనియర్ అని కాదు. నీ కన్నులు నేను చూశాను. నీ కన్నులు ఎలా ఉన్నాయి? గోవ కన్నుల్లో ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నులు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? గోవ కన్నులా ఉండాలి. యేసయ్య కన్నులు ఎలా ఉన్నాయో మన కన్నులు కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఎక్కడ ఉంది? ప్రియురాలను చూసినప్పుడు ఈయన ఎలా ఉన్నాడా? ఇప్పుడు సంఘం యేసయ్యను చూసినప్పుడు సంఘం పాడుతుంది. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. పరమగీత గ్రంథం, అతని నేత్రములు నది తీరముల యందుండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య కన్నులను సంఘం చూసినప్పుడు యేసయ్య కన్నులు కూడా నదీ తీరంలో అది ఉన్నా, ఎంత మట్టో చెగురుతున్నా ఆ కన్నులు ఏ కన్నులవి? గోవ కన్నులు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? అన్న నేను పాపం చేయకూడదని అనుకుంటున్నాను కానీ పడుకుంటానన్నా, నేను అన్ని మానేశాను కానీ ఇది ఒకటే మానపోతాను. బతుకుంటే తీసేసుకో, నేను చచ్చిపోయాను, లోకంలో కలిసిపోతాను విన్నారండి. అందు గురించి దేవుడు ఉపవాస దినం పెట్టాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య కన్నులు చూసినప్పుడు కూడా యేసయ్య కన్నులు ఎలా ఉన్నాయి? గోవ కన్నులా ఉన్నాయి. మనం ఎంత ఉపవాసం ఉండి ఆయన ఎదుట కన్నీళ్లు తెచ్చుకొని మన కన్నుల్లో ప్రతి నలక, ప్రతి విధమైన కల్మషం, ప్రతి విధమైన చెడు, పరిశుద్ధతకు భిన్నమైన ప్రతిదీ కూడా మనము దూరం చేసుకున్నప్పుడే ఆయనను తేటగా చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి? ఎందుకు కొన్ని జీవితాలు త్రాగుబోతులుగా మార్చబడుతున్నాయి? ఎందుకు కొన్ని జీవితాలు చీకట్లోనే బ్రతుకుతున్నారు అని అంటే, వారి కన్నులు గువ్వ కన్నులా లేవు. అందు గురించి చేసి చెప్తున్నాడు, ఇప్పుడైనా మిగతా మాట మీరు చెప్పండి, మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు, తర్వాత మాట్లాడు నేను వస్తున్నాను, దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. యేసయ్య వైపు తిరిగానంటే సరిపోదు, తిరిగిన నీలో ఉండవలసింది ఆయనతో సత్సంబంధం ఉండాలి. రెండోది కన్నీరు ఉండాలి. మూడోది దుఃఖము నీకు రావాలి. సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు అపోస్తుడైన పౌలు. అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ భక్తి చేస్తున్నారు వాళ్ళు కూడా. మేము దేవుని చూడాలి, మేము దేవుని ఆరాధన చేయాలని చాలా భక్తి జరుగుతుంది అక్కడ. అయితే పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయాడట. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఆత్మ చేత నింపబడితే, వినాలి, నీవు దేవుని ఆత్మ పొందిన వ్యక్తివైతే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకు ఉన్నది. ఇది స్వార్థ సభ కాదు, ఉపవాస ఉద్యమగుడి కనుక మీ జీవితంలో ఉద్యమం రావాలి. ఎంత కాలమైనా నువ్వు రక్షించబడి నీ కుటుంబ సభ్యులకు నువ్వు చెప్పుకోకుండా, నీ ప్రక్కలకు నువ్వు చెప్పుకోకుండా, ఎంత కాలమైనా నేను రక్షించబడ్డానండి, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకో
అపోస్తుడైన పౌలు రక్షించబడిన తర్వాత వెళతా ఉన్నప్పుడు ఎవరైతే దేవుని ఎరుగని ప్రజలు ఉన్నారో ఆత్మ పరితాపం పట్టలేకపోయాడట. ఈరోజు నువ్వు ఆత్మ పొందిన వ్యక్తివా? ఆత్మ పొందిన వ్యక్తివా అంటే నీవు సంపూర్ణంగా నీ ఆత్మాధీనంలో కాదు, పరిశుద్ధాత్మాధీనంలోనికి వచ్చిన వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడితే నీవు దేవుని ఆత్మ పొందిన వ్యక్తివైతే శక్తి చేతనైనా బలము చేతనైనా జరగని కార్యాలు చెప్పండి మీరు. నా ఆత్మ ద్వారా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వలన సాధ్యమే, నేను చేయలేను, నేను బలహీనుడనే. అయితే దేవుని ఆత్మను పొందితే నీ శక్తి వల్ల కావచ్చు, కాకపోవచ్చు, నీ బలము చేత కాకపోవచ్చు. అయితే దేవుని ఆత్మ పొందిన వ్యక్తి అయితే చెప్పినప్పుడు మనము జరుగును అని అనుకున్నది భయంకరమైన క్రియలు ఆయన చేస్తాడు. దగ్గరగా చప్పడబడి ప్రభువు నామమున హల్లెలూయా. దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? ఎంతో మంది ఈ గొంగలి పురుగు వంటి పరిస్థితుల్లో కొట్టుకెళ్ళిపోయారు. నీకు తెలిసే విషయం, మిడతల దండు లాంటి భయంకరమైన సంఘటనలు ఎన్నో వచ్చినప్పుడు మొలిచిన ఆశలు కూడా మొత్తం తినేశాయి. పసరు పురుగులు వచ్చి మిగిలిన దాన్ని తినేస్తే పైకి బాగానే ఉన్నారు అనుకున్న అంతు చిక్కని వ్యాధులతో అనేక మంది చచ్చిపోయారు. దేవుడిని బతికించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నా ద్రాక్ష చెట్లు, నా జల్దరు చెట్లు, నా అంజూరపు చెట్లు వాడిపోయినాయి, అయినా నేను బ్రతికించుకున్నాను. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడైనా నీవు ఆయనతో మంచి సహవాసం కలిగి, రెండవది కన్నీరు విడిచి ఆత్మల భారం, దుఃఖం నీకు రావాలి. అప్పుడు ఇందాక చెప్పిన ఆశీర్వాదాలన్నీ మీరు చెప్పండి. ఆయన అత్యంత కృపా కరికరము కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు కనుక ఆయన చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన నీ మీద జాలి పడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దగ్గర నువ్వు క్షమాపణ పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దగ్గర సర్వ సంపదను అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ద్వారా నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నీ మాటలు వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నది. ఎంత జరిగిపోతుంది బయట. సంఘంగా మనం చేయవలసింది, యేసయ్యా మీతో ఉండాలని ఆశపడుతున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభు. ఏదో రకమైన బాధ, ఏదో రకమైన బాధ, ఏదో రకమైన అనారోగ్యం భయంకరంగా నన్ను బాధపడుతున్నాయి. నేను తీసేసుకోవాలని అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. అందు గురించి ఆయన అంటున్నాడు, ఎన్నో తిరిగావు కదా, ఎంతో కాలంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, తిరిగి తిరిగి అలసిపోయావు కదా, ఇప్పుడు తిరిగి నా దగ్గర ఆయన నీ జీవితంలో నువ్వు రావడం నీ వంతైతే నీ పట్ల బాధ్యత వహించడం ఆయన తీసుకుంటాడు. నీ కుటుంబ బాధ్యత ఆయన తీసుకుంటాడు. నీ ఆరోగ్య బాధ్యత ఆయన తీసుకుంటాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన తీసుకుంటాడు. అందరూ కూడా తల ఉంచండి. నిర్ణయం మీదే. మత్తులైపోవద్దు. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసాయి. మిడతలు తినివేసిన దానిని పసరు పురుగులు తినేసాయి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసాయి. ఇంకా నువ్వు మత్తులోనే ఉండవు. ఇంకా నువ్వు దేవునితో ఒక సహవాసంలోనికి రావా? దేవుడు ఈ ఉపవాస దినముల మొదటి కూడికలో దేవుడు నేను పిలుస్తున్నాడు. నీవు నా దగ్గరికి రావాలి. ఆశతో ఆయన చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. ఆశతో ఆయన చేతులు చాపి లోబడ నల్లని ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు.
వస్తాం ఆయన చేతుల్లోనికి. ఎంత కాపాడాడు కదా, కరువు కూడా నిన్ను కరువకుండా పోషించాడు కదా. ఎంత భయానక పరిస్థితులు లోకం ఎదురు చూస్తున్నా నీ వద్దకు రానివ్వలేదు కదా. నీ ఒక తీర్మానానికి వస్తావు ఈ రాత్రి. దేవాది దేవుడు నీ యొక్క హృదయ పరిస్థితిని చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక తీర్మానంతో నువ్వు రావాలి. ఎప్పుడైనా మేము ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగిన ఎదురు రండి. ఎంత కాలం ఆశీర్వాదం కొరకు తిరుగుతారు, ఎంత కాలం తిరిగి అలసిపోతారు. 12 సంవత్సరాలు తిరిగింది ఒక వ్యక్తి జీవితంలో కుదర్చబడని రోగాలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగుముట్టింది. ఆ క్షణమే అద్భుతం చూడగలిగింది. మరొక అవకాశం నీకు రాదేమో. ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే మహోగ్రత దేశం మీద ప్రబలుతుంది. భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రగులుతున్నాయి. రావించు నీ కన్నీటి ఓట, నీ యొక్క కన్నీటి ఓట ప్రవాహం అనే బయలు వెళ్ళాలి. నీ మనస్సు తెరవబడాలి, నీ హృదయం నలగొట్టబడాలి, నీ మనస్సు ఆయాసపడాలి. దేవుని సన్నిధిలో అయ్యా నన్ను పరిశుద్ధపరచు, అయ్యా నన్ను పరిశుద్ధపరచు. మహోన్నత ఉగ్రత దినము రాకముందే పొగవలే సమయం ఎగిరిపోతూ ఉంది. ఈ సమయం నీ కొరకే దేవుడు నియమించాడు. ఇప్పుడైనా నీవు ఉపవాసం ఉంటావని, ఇప్పుడైనా నీవు కన్నీరు కారుస్తావని, ఇప్పుడైనా దుఃఖము కలిగి భారము కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకు లేదా? అందరూ ప్రభు సన్నిధిలో విలపిద్దాం. ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషము పడును విలపించాలి. యేసయ్య నన్ను పరిశుద్ధపరిచెను, నీ ముఖ దర్శనము నాకు కావాలి ప్రభు. అయ్యా నన్ను దర్శించు ప్రభు. అందరూ కూడా వేడుకుందాం. నీ కన్నీటిని దాటిపోయేవాడు కాదు ఆయన, దయగలిగిన దేవుడు ఆయన. దావీదు కుమారుడు యేసు నన్ను కనికరించమని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఇంకా నువ్వు కన్నీరు కార్చకపోతే, నీ కన్నీటిలో నుండి ప్రతి ఒక్క పాపమును ఒప్పుకొనకపోతే, పాపము వలన వచ్చు జీతం మరణం, పాపము వలన కీడు మనుషులను తరుగుతుంది. దేవుడు చేస్తానన్న కీడు నీ పట్ల చేయడం మానాలి అంటే యేసయ్యను పిలుద్దాం, యేసయ్యను పిలుద్దాం. దావీదు కుమారుడు యేసు నన్ను దాటిపో. ఓ జీసస్ యేసయ్యా, 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 యేసయ్యా. పిలుద్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. పడ ముఖ దర్శనం నాకు, ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించున్నాడయ్యా. సమీపించని తేజస్సులో నివసించున్నాడయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పిలుద్దాం. యేసయ్యా, యేసయ్యా. పిలుద్దాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
అందరూ వచ్చేటప్పటికి మనకు ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవ, నీకే మహిమ, మహిమ, మహిమ.